యెహెజ్కేలు 12వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయుండి చూచు కన్నులు కలిగియు చూడకై ఉన్నారు, విను చెవులు కలిగియు వినకై ఉన్నారు. నరపుత్రుడా, దేశాంతరము పోవువానికి తగిన సామగ్రిని మూట కట్టుకొని పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు అయినను దీని చూచి విచారించుకుందురేమో. దేశాంతరము పోవువాడు తన సామగ్రిని తీసుకొనున్నట్లు వారు చూచుచుండగా నీ సామగ్రిని పగటి యందు బయటికి తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమయమున ప్రయాణమై పరదేశమునకు పోవువాని వలె నీవు బయలుదేరవలెను. వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము. వారు చూచుచుండగా రాత్రి అందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము. నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని. ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటకి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసుకొని మూట భుజము మీద పెట్టుకొంటిని. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు చేయునదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులకందరికిని చెందును. కాబట్టి వారికి ఈ మాట చెప్పుము. నేను మీకు సూచనగా ఉన్నాను. నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు. మరియు వారిలో ప్రధానుడగు వాడు రాత్రి అందు సామగ్రిని భుజము మీద పెట్టుకొని తానే మోసుకొని పోవుటకై తన సామగ్రిని బయటికి తెచ్చుకొనవలెనని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. అతన్ని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను. అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును. మరియు వారికి సహాయులై వచ్చిన వారినందరినీ అతని దండు వారినందరినీ నేను నలుదిక్కులా చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను. నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్ళగొట్టిన తరువాత నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కూలకుండాను, క్షామమునకు చావకుండాను, తెగులు తగలకుండాను నేను వారిలో కొందరిని తప్పించెదను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వనకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకి ఇలాగు ప్రకటించుము. యెరూషలేము నివాసులను గూర్చియు ఇశ్రాయేలు దేశంను గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు. నేనే యెహోవానయున్నానని మీరు తెలుసుకొనున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, దినములు జరిగిపోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనుము. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీలలో ఇకను ఉండవు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయు వారలారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను.
నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలెననియు బహుకాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు గదా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నయూ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు.